ఓట్లు తీయగలిగినటువంటి వ్యక్తులు ఎవరూ లేరని భావించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి థింక్ ట్యాంక్ ఎవరైతే ఉన్నారో, ఆలోచన బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా కలిసి మళ్ళీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని యునైటెడ్ గా ఏకపక్షంగా అంటే ఒక తాటి పైన నడపగలిగే శక్తి ఎవరికి లేదని చెప్పి అప్పుడు 98 ఎన్నికల కాడికి వచ్చేసరికి సోనియా గాంధీని రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా చేసి 98 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించిన తర్వాత ఆమె ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు అయింది. అప్పుడే సోనియా గాంధీ ఇటలీ వనిత, ఆమె దేశానికి ప్రధానమంత్రిగా పనికిరాదు, ఆమె తీసుకురాకూడదని చెప్పి 99కి వచ్చేసరికి శరద్ పవార్ వీళ్ళంతా బయటకు వచ్చినది. ఆ చారిత్రక నేపథ్యం అనేది కొంచెం ఐడియా ఉంచుకోవాలి. రైట్. తర్వాత దీంట్లో మీకు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 403 స్థానాలు గెలుపొందినటువంటి లోక్సభ అంటే ఎన్నో లోక్సభ? 8వ లోక్సభ. దీన్ని అడిగేటప్పుడు ఇంకొక అంశం కూడా ఉంది. 8వ లోక్సభకు ఉన్న ప్రత్యేకత, భారత పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది ఏ లోక్సభ? సింపుల్గా అడిగిన ప్రశ్న. ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి లోక్సభ ఎన్నో లోక్సభ అంటే అది కూడా 8వ లోక్సభ. ఎందుకని అంటే ఆల్మోస్ట్ ఆ ఎన్నికల్లో 84లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా మట్టి ఖర్చుకొని పోయినవి. కాంగ్రెస్ పార్టీ తిరుగు లేకుండా 401 స్థానాలు మొదట సంపాదించింది. ఆ తర్వాత ఇద్దరు ఉప ఎన్నికల్లో గెలిచి 403 స్థానాలు వచ్చినాయి. ఆ టైంలో బీజేపీకి వచ్చినటువంటి స్థానాల సంఖ్య 2. 84 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు వచ్చినవి. 2 సీట్ల నుంచి 89 ఎన్నికలకు వచ్చేసరికి 88 స్థానాలకు రావడం జరిగింది. ఇక ఆ తర్వాత నుంచే బీజేపీ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఒకట ప్రధాన ప్రతిపక్ష పాత్రగా ఎదగటానికి అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చును. సో 84 ఎన్నికల్లో అంటే వాళ్ళు అడిగేవాడికి ఏదైనా కూడా ప్రశ్న అంటున్నారు. భారత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే గెలుపొందిన పార్లమెంట్ ఏదంటే ఎన్నో పార్లమెంటు? 8వ పార్లమెంట్. ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసింది కూడా ఆ లోక్సభలోనే. ఎవరు? తెలుగుదేశం పార్టీ 34 స్థానాలతోని ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. తెలుగుదేశం తర్వాత 22 స్థానాలతో సిపిఎం పార్టీ 2వ స్థానంలో ఉండేది. అయితే నేను అక్కడ చెప్పేది ఏంటంటే, నిన్ను ప్రధాన ప్రతిపక్షంగా అడిగిన వాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు వ్యవహరించినారని కూడా అడగవచ్చు. 84లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందని చెప్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వ్యక్తిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పర్వతనేని ఉపేంద్ర లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడం జరిగింది. పర్వతనేని పి ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినారు. అలాగే మనకు ఒక్కొక్క అంటే లోక్సభకు ఉండేటటువంటి ప్రత్యేకత, అదే లోక్సభకు ఇంకొకటి కూడా 8వ లోక్సభ. ఎందుకు ఏమిటి ప్రత్యేకత అంటే 1989కి వచ్చేసరికి ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వం పైన 2 ఇంపార్టెంట్ అయిన కుంభకోణాలు అంటే కుంభకోణాలకు సంబంధించి వెలుగు చూస్తుంది. ఒకటి బోఫోర్స్, రెండోది బెయిల్ బ్యాక్స్. ఈ బోఫోర్స్, బెయిల్ బ్యాక్స్ కుంభకోణాల్లో 101 మంది లోక్సభ సభ్యులు తమ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేసినారు. 20 మంది రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. 121 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసింది కూడా ఈ కాలంలోనే. బోఫోర్స్, బెయిల్ బ్యాక్స్ కుంభకోణాలకు నిరసనగా 101 మంది లోక్సభ సభ్యులు, 20 మంది రాజ్యసభ సభ్యులు తమ పార్లమెంటరీ సభ్యత్వానికి రాజీనామా చేసింది కూడా ఇక్కడే. అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుపొంది ఇక్కడే. ఒకవేళ అడిగేవారు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఏ ఎన్నికలు అని చెప్పి కూడా అడగవచ్చు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలు అంటే ఎన్నో ఎన్నికలు? 8వ లోక్సభ ఎన్నికలు. సో బీజేపీ అతి తక్కువగా కేవలం 2 సీట్లు మాత్రమే గెలుపొందింది అడగవచ్చు. ఎందుకు నేను ఆ మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నీకు ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిందంటే మరి దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్షం అత్యంత తక్కువ స్థానాన్ని గెలుపొందేది కూడా ఇస్తే కదా. దేశంలో
అత్యధికంగా అంటే ప్రాచుర్యంలో ఉండేటటువంటి జాతీయ పార్టీలు, ప్రధానమైన జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఉంది. అలాంటప్పుడు మీకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఒక ప్రాంతీయ పార్టీ వ్యవహరించింది అంటే దాని రికార్డు అన్నట్టే కదా. దాని రికార్డు ఆ ఉద్దేశంతో కూడా అడిగింది కాబట్టి అలాగే మరి రివర్స్ కూడా అడగొచ్చు కదా. లోక్సభలో ఇంత పెద్ద పార్టీ కేవలం 2 స్థానాన్ని గెలుపొందినటువంటిది లేక అతి తక్కువ స్థానాన్ని గెలుపొందినటువంటిది కూడా అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసం మనకు ఈ లోక్సభల యొక్క ప్రత్యేకత అంటున్నాం, వాటికి ఉండేటటువంటి ప్రత్యేకతలు. అలాగే భారత పార్లమెంటుపై ఎన్నో లోక్సభ కాలంలో దాడి జరిగింది. యాక్చువల్గా దాడి జరిగింది ఎప్పుడు? 2001 అంటే ఎవరున్నారు అప్పుడు? వాజ్పేయి ప్రభుత్వం. ఎన్నో లోక్సభ? 13వ లోక్సభ. అలాగే ఒకవేళ అడిగాడు మన పార్లమెంటు ఎన్నో లోక్సభకు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నో లోక్సభకు భారతదేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికైనటువంటి మొదటి పార్లమెంట్ ఏది అంటాడు. ఎన్నో లోక్సభ? 14వ లోక్సభ. లేదు, భారతదేశంలో ఎన్నో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను మొదటిసారిగా వినియోగించినారు. 13 అయితే ఎందుకని 1999లో విన్న తర్వాత 1999లో 11వ లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు భారతదేశంలో 40 పార్లమెంటు సీట్లలో ఈవీఎంలను మొదటిసారిగా వినియోగించినారు. ఈవీఎంలను వినియోగించేటప్పుడు కూడా 1982 ఆ ప్రాంతంలో దరూర్ అనేటటువంటి ఒక శాసనసభ ఉప ఎన్నికల్లో కేరళలో మొదటిసారిగా ఈవీఎంలను ఉపయోగించినారు. ఫస్ట్ టైం దరూర్ అనేటటువంటి శాసనసభ ఎన్నికల్లో. 1999లో గోవా శాసనసభలు జరిగినటువంటి ఎన్నికల్లో మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఈవీఎంలను వినియోగించడం జరిగింది. ఎప్పుడు? 1999. ఏ శాసనసభ? గోవా. ఆ టైంలో 99 అంటున్నా, మరి సంవత్సరం గుర్తుంచుకోండి. 99లో గోవా శాసనసభలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలను వినియోగించిన. మరి 99లో ఏ ఎన్నికలు కూడా జరిగినవి? పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినవి. 99లో దేశవ్యాప్తంగా ఎన్నో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 13. ఈ 13వ లోక్సభ ఎన్నికల సందర్భంగానే 40 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించి 40 అని చెప్పినారు. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది. మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు వినియోగించినారంటే ఏం చెప్తాం? 1999. పూర్తి స్థాయిలో ఈవీఎంల ద్వారానే ఎన్నో లోక్సభకు పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగినాయంటే, లేదా ఈవీఎం ఓటింగ్ విధానం ద్వారా ఏర్పడిన మొదటి సభ అంటే ఏం చెప్తాం? 14వ లోక్సభ. ఓకే. అలాగే సోమనాథ్ చటర్జీ ఎన్నో లోక్సభకు స్పీకర్ గా పనిచేసినాడు. ఎన్నో లోక్సభకు? 14వ లోక్సభ. అదేవిధంగా మహిళా లోక్సభ స్పీకర్ గా ఎన్నికైనటువంటి లోక్సభ ఎన్నో లోక్సభ? 15. ఒకరు అడిగేటటువంటి వాడు ఇంకొకరు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎన్నో లోక్సభలో లోక్పాల్ బిల్లుని మొదటిసారిగా ఏ లోక్సభలో ఏ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినారు? 1969. లోక్పాల్ బిల్లుని మన పార్లమెంట్ లో మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టినారు? 1968లో ప్రవేశపెట్టినారు. 68లో ప్రవేశపెట్టినారు. వినండి, 69లో లోక్సభ ఆమోదించింది, 70లో రాజ్యసభ పరిశీలనలో ఉండగా లోక్సభ రద్దయింది. దాంతో బిల్లు కూడా రద్దయింది. ఓకేనా? తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎన్నో పార్లమెంట్ లో మొదటిసారిగా ప్రవేశపెట్టినారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని మీకు అది రావాలంటే నేను చెప్పినా దాన్ని ఎలా చెప్పినా ఇంకో రకంగా చెప్పినా. ఇంకో రకంగా అంటే ఏ ప్రధానమంత్రి కాలంలో? దేవగౌడ ప్రధానమంత్రి. భారతదేశానికి నిధుల ప్రధానమంత్రిగా పేరు పొందినటువంటి వ్యక్తి దేవగౌడ. ఆయన దాదాపుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఒక 7-8 అంతర్జాతీయ సదస్సుల్లో, జాతీయ సదస్సుల్లో కూడా మంచి నిద్రపోయినాడు. కాబట్టి ఆయన నిద్ర ప్రధానమంత్రిగా పేరు పొందినటువంటి వ్యక్తి దేవగౌడ. అయితే ఈయన కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి బిల్లు ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టినారంటే దేవగౌడ అంటే ఎన్నో లోక్సభ అవుతుందని? ఎన్నో లోక్సభ? 11వ లోక్సభలో మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. ఇకపోతే మనకు ఇందులో అంటే
ఆలోచించేటప్పుడు కీలకమైనటువంటి అంశాలని వివిధ అంటే వాటితో పోలుస్తుంటాం. మీకు ఇంతకుముందు ప్రధానమంత్రుల గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. 2 ప్రశ్నలు వచ్చింది. ఒకటి, రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏ ప్రధానమంత్రి కాలంలో నియమించినారనేది ఒకటి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీసా చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో, ఈ 2 ప్రశ్నలు మనకు వచ్చినాయి. 2008లో వచ్చిన క్వశ్చన్, 2011లో వచ్చిన మీసా చట్టం. మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971లో. 1971లో నీకు ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. రెండో వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే మండల్ కమిషన్. మండల్ కమిషన్ ఏ ప్రభుత్వం నియమించింది? మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో. అంటే ఒక బిల్లుకు చట్టానికి ప్రధానమంత్రి అడుగుతున్నాడు. అదే అంశాన్ని ప్రాముఖ్యం కలిగిన చట్టాన్ని తీసుకొని పార్లమెంటును కూడా అడగొచ్చు కదా. అంటే ఏ పార్లమెంటు కాలంలో భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఆమోదింపబడింది? 2005 అంటే ఎన్నో లోక్సభ అవుతుంది? ఎన్నో లోక్సభ? 14 లోక్సభ. అలాగే ఎన్నో లోక్సభ కాలంలో 11 మంది పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అంటే అది కూడా 14. ఎందుకని 10 మంది లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుల్ని పార్లమెంటు సభ్యులుగా అనర్హులుగా ప్రకటిస్తూ పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించి వాళ్ళని అనర్హులను చేయడం జరిగింది. ఓకే. తర్వాత ఎన్నో లోక్సభ కాలంలో వాజ్పేయి ప్రభుత్వం 1 ఓటు తేడాతో ఓడిపోయింది. ఏ సంవత్సరమైనా అడగవచ్చు, ఎన్నో లోక్సభలు. ఎన్నో లోక్సభ? 12 లోక్సభ 1999లో. ఇవి మీరు అంటే ఒక అంశానికి మరొక అంశానికి లింకుగా ఉండేటటువంటి అంశాలు. అలాగే ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకురాలుగా ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు? 3. ఎవరెవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్. అలాగే మొదటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి మన రాష్ట్రానికి చెందినటువంటి పుత్తలపల్లి సుందరయ్య లోక్సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు. విషయం ఏంటంటే మీకు రేపు రాష్ట్ర శాసనసభ చెప్తే కూడా 1956లో మొదటి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కూడా పుత్తలపల్లి సుందరయ్యే. యాక్చువల్గా ఆయన 1956లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రచారం జరిగినటువంటి వ్యక్తి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో తప్పనిసరైన పరిస్థితుల్లో నీరజ్ సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం, అప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసింది. మొదటి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు కమ్యూనిస్టు పార్టీనే ప్రధాన ప్రతిపక్షం. గుర్తింపు పొందిన కాదు, మళ్ళీ నా చెప్పట్లేదు, గుర్తింపు పొందిన కాదు, గుర్తింపు పొందిన ప్రతిపక్షం కావాలంటే 1/10 స్థానాలు వస్తే ఏ హోదా ఇస్తాము? గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడికి ఏ హోదా ఇస్తాము? క్యాబినెట్ హోదా ఇస్తాము. అలా గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్షం ఎప్పుడు ఏర్పడింది? 1977. మొదటి ప్రతిపక్ష నాయకుడు వైవి చవాన్. సో గుర్తింపు పొందిన ప్రతిపక్షం అంటే 1/10 వంతు. అలా మొట్టమొదటి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మొదటి నాయకుడు వైవి చవాన్. అలా గుర్తింపు పొందితే కేంద్ర కేబినెట్ హోదాను కల్పిస్తాం. ఇవి ఏ పార్టీ అని అడగొచ్చు, ఏ సంవత్సరం అడగొచ్చు, వ్యక్తి పేరు అడగొచ్చు, ఏ లోక్సభ అడగొచ్చు. ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ తోటి మనం పరిశీలించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే లోక్సభలో ప్రధానమంత్రులు వాటితోని కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీకు ఇప్పుడు లోక్సభల గురించి చాలా అంటే సింపుల్గా మనం డిస్కస్ చేసినాం. వీటిని ప్రధానమంత్రి అంటే మంత్రి మండలి ప్రధానమంత్రితో కూడుకున్నటువంటి అంశాలతో అనుసంధానం చేసినప్పుడు ఇంకా క్లారిటీ ఎక్కువగా అవుతుంది. ఓకే. అలాగే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఆమోదించిన పార్లమెంట్ ఏదో పార్లమెంట్ ఏ పార్లమెంటు కాలంలో ఓటింగ్ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించింది? ఎన్నో పార్లమెంటు కాలంలో? అలాంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నోది? 8వది. ఎవరి కాలం? వ్యక్తి అడగవచ్చు, సంవత్సరం అడగవచ్చు, రాజ్యాంగ సవరణ అడగవచ్చు,
రాజ్యాంగ సభని అడగొచ్చు, ప్రధానమంత్రి వ్యక్తినే అడగొచ్చు, ఏ సంవత్సరం అని చెప్పి అడగొచ్చు, ఎక్కడ చేర్చినారు ఎక్కడ మార్చినారని కూడా అడగవచ్చు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉందనుకోండి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి ఒక రాజ్యాంగ సవరణ మాత్రమే వర్తించదు. రాజ్యాంగ సవరణతో పాటు షెడ్యూల్తో సంబంధం ఉంటుంది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన షెడ్యూల్ ఎంత? 10వ షెడ్యూల్. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఏ షెడ్యూల్లో ఉంది? 10వ షెడ్యూల్. అంటే 52వ సవరణ ద్వారా సవరణ వస్తుంది, అంశం వస్తుంది, సంవత్సరం వస్తుంది, ప్రభుత్వం వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. కాబట్టి ఏ కోణం నుంచి ప్రశ్నించినా కూడా మనం చెప్తాం. ఈ రెండు కూడా ఏ పార్లమెంటు కాలంలో ఆమోదించినారంటే ఏ పార్లమెంటు? 8వ పార్లమెంటు కాలంలో ఆమోదించడం జరిగింది. తర్వాత అత్యధిక అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న లోక్సభ, అత్యధిక అవిశ్వాస, మీకు అత్యధిక అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. కాబట్టి పివి నరసింహారావు పదవీకాలం అంటే 91 నుంచి 96 వరకు, 91 నుంచి 96 వరకు ఉన్నటువంటి లోక్సభ అంటే ఏది? అదే లోక్సభ. దీనికి ఇంకొకటి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏ లోక్సభ పదవీకాలంలో నిర్వహించింది? ఏ లోక్సభ? కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్ని? 14. మళ్ళీ చెప్తున్నా, సంకీర్ణ ప్రభుత్వం అనగా 2వ సెకండరీ పార్టీ 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపినాడు తప్ప సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో సరైన మెజార్టీ లేనప్పుడు ఇతర పార్టీలను చేర్చి వాళ్ళ మద్దతుతోని, అజ్ఞాత వ్యక్తుల మద్దతుతోని ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించినాడు తప్ప ఏ పార్టీని కూడా తన ప్రభుత్వంలో కూడా చేర్చుకోలేదు. ఎవరు? కాబట్టి పివి నరసింహారావు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటాం? మైనార్టీ ప్రభుత్వం అంటాం తప్ప సంకీర్ణ ప్రభుత్వం అనము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడు నెహ్రూ తెలుగులేని మెజార్టీతోని ప్రధానమంత్రిగా పనిచేసినారు. ఇందిరాగాంధీ తెలుగులేని మెజార్టీతోని ప్రధానమంత్రిగా పనిచేసింది. ఎప్పుడు అంటే 71 నుంచి 77 దాకా, మళ్ళీ కూడా చెప్తాను, 71 నుంచి 77 దాకా, 80 నుంచి 84. కానీ ఈ దేశంలో మొదటి మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ. ఎందుకని 1969లో శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసిన సందర్భంలో, 14 బ్యాంకులను జాతీయం చేసిన సందర్భంలో నాటి ఆర్థిక శాఖ మంత్రి, నాటి ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్తో సహా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి చాలా మంది సీనియర్ పార్లమెంటేరియన్స్ ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి వైదొలిగిపోయినారు. కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీ. ఎందుకు మైనార్టీలో పడిపోయిందంటే కూడా మీకు ఇక్కడ కొంచెం తక్కువ తెలుస్తుంది, మరి తర్వాత కూడా మీకు ఐడియా రావాలి. 67లో జరిగినటువంటి 4వ సాధారణ ఎన్నికల్లో, 67లో 4వ సాధారణ ఎన్నిక, ఈ 4వ సాధారణ ఎన్నికలు భారత రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి మలుపులు తీసుకువచ్చాయి. ఎందుకంటే ప్రధానమైన 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి 4వ సాధారణ ఎన్నికల్లో అంటున్నాను. 1967లో జరిగిన 4వ సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో, పంజాబ్లో, బీహార్లో, ఒరిస్సాలో, జమ్మూ కాశ్మీర్లో, ఈ అన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో, ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చినవి, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. తమిళనాడులో డిఎంకే, పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్, జమ్మూ కాశ్మీర్ లోపల అంతకుముందు నుంచి ఉందనుకోండి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఒరిస్సాలో ప్రగతి పార్టీ, దాని ఉత్కల్ కాంగ్రెస్ అని చెప్పినాము. 67లో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో పడ్డ, అదేవిధంగా కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరు మీద, అదేవిధంగా బీహార్లో సంయుక్త విధాయక దళ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్ నేతృత్వంలో భారతీయ క్రాంతి దళ్ పేరుతోని ఇవన్నీ అంటే ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చినవి రాష్ట్రాలలో. కేంద్రంలో పరిస్థితి ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాల కంటే 10 సీట్లే ఎక్కువగా ఉన్నవి.
10 సీట్లు మాత్రం ఎక్కువ స్థానాలను పొందింది. ఆ 10 సీట్లు కూడా 69లో కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడంతోనే 22 మంది పార్లమెంట్ సభ్యులు బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటిది ఒక ఫ్రంట్, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థీకృత కాంగ్రెస్ అని ఒక పార్టీ వేరువేరుగా ఏర్పడటంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 69లో మైనార్టీలో పడిపోయింది. మైనార్టీలో పడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు, 69లో బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, 70లో రాజభవనం రద్దు కావచ్చు, భూ సంస్కరణ చట్టం విషయంలో పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా డిఎంకేలు ఈ రెండు కూడా బయట ఉండి ఇందిరాగాంధీని సపోర్ట్ చేసినవి. దాంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం అలా నెట్టుకుంటూ వచ్చింది 69 నుంచి 70 వరకు. 70కి వచ్చేసరికి ఇందిరాగాంధీ ఇక ఈ ప్రెజర్ తట్టుకోలేక లోక్సభ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడం జరిగింది కథ. సో ఇందిరాగాంధీ మొదటి మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహించింది ఎవరంటే ఇందిరాగాంధీ. ఎప్పుడు ఈ చీలిక వచ్చిందంటే 69లో. ఓకే, సో అలాగే మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి లోక్సభ, మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న లోక్సభ 1963లో జేబీ తిరుమల, అంటే ఎన్నో సభ అవుతుంది, 3వ లోక్సభలో మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది. మొదటి విశ్వాస తీర్మానం ప్రతిపాదించబడిన లోక్సభ, మొదటి విశ్వాస తీర్మానం ప్రతిపాదించబడిన లోక్సభ. వెరీ గుడ్. ఎందుకని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత ప్రధానమంత్రి ఎవరైనాడు? చరణ్ సింగ్. చరణ్ సింగ్ ఏ పార్టీ నుంచి చీలిపోయి వచ్చినాడు? జనతా పార్టీ. జనతా పార్టీ నుంచి చీలిపోయి వచ్చినటువంటి చరణ్ సింగ్ ఎవరు మద్దతు ఇస్తారని చెప్పినారు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ మద్దతు ఇస్తారంటేనే ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నాటి రాష్ట్రపతి అయినట్టు నీలం సంజయ్ రెడ్డి చరణ్ సింగ్ కు ఎంత కాలం అవకాశం కల్పించినాడు విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించడానికి? నెల రోజులు. నెల రోజుల తర్వాత 23వ రోజున ఆల్రెడీ స్పీకర్ కు విశ్వాస తీర్మాన నోటీసుని ఇచ్చేసి, అంటే రాష్ట్రపతి భవన్ కు వెళ్ళటం, రాష్ట్రపతి భవన్ నుంచి స్పీకర్ కు పంపించడం, స్పీకర్ అంటే లోక్సభ సమావేశాన్ని 2 రోజులు ఇంకా ఏర్పాటు చేయడానికి 2 రోజులు ఉందనగా ఇందిరాగాంధీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో చరణ్ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి మొదటి విశ్వాస తీర్మానం ప్రతిపాదించినటువంటి ప్రభుత్వం అంటే చరణ్ సింగ్ ప్రభుత్వం. మరి ప్రతిపాదించబడిన లోక్సభ అంటే 6వ లోక్సభ. ఓకే, ఇవి మీరు అంటే నేను కొన్ని అంశాలను మాత్రమే మీకు ఐడియా ఉండటం కోసం, ఆలోచించటం కోసం చెప్పబడినటువంటి అంశాలు, కొన్ని అంశాలు ఇవి. ఇలాగే అంటే జనరల్ గా దాదాపుగా ఈ మధ్య కాలంలో వేరియస్ ఎగ్జామ్స్ లో అయితే జనరల్ స్టడీస్ లో కానీ సబ్జెక్ట్ లో కానీ అడుగుతున్నటువంటి ప్రశ్నల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇవి చెప్పడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఎలా ఉంటాయంటే మనకు ప్రభుత్వం పేరుతోని ముడిపడి ఉండేటటువంటి అంశాలు, ముఖ్యమైన రాజకీయ సంఘటనలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఎన్నో పార్లమెంటు కాలంలో వాజ్పేయి కేవలం 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసినాడు. ఎప్పుడు ఎన్నో పార్లమెంటు కాలంలో, ఎన్నో దాంట్లో 11వ పార్లమెంటు కాలంలో, ఎప్పుడు 96లోనే. 96లో వాజ్పేయి 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన తర్వాతనే దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు. 13 రోజులు పనిచేసి రాజీనామా చేసిన తర్వాతనే దేవగౌడ ప్రధానమంత్రి. దేవగౌడ ప్రధానమంత్రి ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే ఐక్య గుజరాత్. కాబట్టి ఏ కాలంలో చేసినారంటే కూడా మనం చెప్పలేదు. ఇవి అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలు. ఇది మీకు అంటే మనకు ఎగ్జామ్లో అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మనం భారత రాష్ట్రపతి, ఇక రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలు అన్ని అధికారాలు అంటే అత్యవసర అధికారాలు కావచ్చు, సాధారణ అధికారాలు కావచ్చు, విచక్షణ అధికారాలు కావచ్చు. తో పాటు ప్రధానమంత్రి ప్రాధాన్యత, కేంద్ర మంత్రి మండలి దాని ప్రాధాన్యత,
పార్లమెంట్ యొక్క నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, విశ్వభా విధానం, దీని పేర్లు ఎవరు పెట్టారు, సభ్యుల సంఖ్య ఎలా నిర్ణయించబడుతుంది అనే దానితో పాటు లోక్సభకు ఉన్నటువంటి ఆధిక్యత, ప్రత్యేకమైన అధికారాలు, రాజ్యసభకు ఉండేటటువంటి ప్రత్యేకమైన అధికారాలు, ఉభయ సభలు కలిసి ఉండేటటువంటి అధికారాలు, సమానమైన అధికారాలతో పాటు ఇప్పటివరకు మనం ఇప్పుడు ఏర్పడినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు, పార్లమెంటు పారిభాషిక పదాలు, పార్లమెంట్ నుంచి ఏర్పడి పనిచేసే కమిటీలు, వీటన్నిటి గురించి మనం చర్చించినాం. అయితే ఇది ఇలా వేరువేరుగా చర్చించడం వేరు, మళ్ళీ మీరు చదివి దాన్ని అనుసంధానం చేసుకోవటం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ అంశాలు అవుతాయి కాబట్టి ఒకే దగ్గర రాపిస్తే కన్ఫ్యూజన్ అవుతానని చెప్పి దేనికని వేరువేరుగా పరిశీలించినాం. మళ్ళీ మీరు కన్సాలిడేషన్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. కన్సాలిడేషన్ అంటే ప్రభుత్వము, అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి, ప్రభుత్వము, పార్లమెంటు అనుసంధానం చేసుకొని చేయాలి. చేసిన తర్వాత ఇంకొక అంశం కూడా నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అనే టాపిక్ మనం చర్చించబోతున్నాం. ఇప్పటివరకు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉండేటటువంటి శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల గురించి మనం చెప్పుకున్నాం. ఇక మనకు ప్రభుత్వంలో కేంద్రంలో మిగిలినటువంటి ఏ శాఖ? న్యాయశాఖ. అంటే ఏంటిది? సుప్రీంకోర్టు గురించి చెప్పేటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ప్రభుత్వము, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు ప్రభుత్వానికి మధ్యన సంబంధం ఉంటుంది. ఇక్కడ 24వ సంవత్సరం తప్ప 24వ సంవత్సరం ఎవరు చేసినారు? ఇందిరాగాంధీ. దానిపైన సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? కేసు అనంతబాద్. దాన్ని ఆర్థించు, మళ్ళీ దాన్ని కూడా మనం ఆలోచించాలి. అంటే పార్లమెంటు, ప్రభుత్వము, సుప్రీంకోర్టు, 3 శాఖలు కలిస్తేనే ప్రభుత్వం అయితే. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఆ కాలంలో మరి రాజ్యాంగాన్ని అమలుపరిచే నేపథ్యంలో, రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి క్రమంలో ప్రజలను పరిపాలించడం కోసం పార్లమెంట్ చేసిన చట్టాలు, వాటిని అమలు పరచడం కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, వాటిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, వాటిని అనుసరించి భారత రాజ్యాంగంలో వచ్చిన సవరణలు, ఈ లింక్ అంతా కూడా ఒక కాంప్రహెన్సివ్, అంటే ఒక సమగ్రంగా నువ్వు పరిశీలన చేస్తే మొత్తం కాన్సెప్ట్ పైన నీకు అవగాహన వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన నీకు ఒకసారి మంచి అవగాహన వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతూ పాడుతూ సింపుల్ గా చెప్పుకోవచ్చును. నీకు రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పేటప్పుడు ఇంత టెన్షన్ కానీ, ఇంత ఆలోచన కానీ, జస్ట్ నీకు కేంద్ర ప్రభుత్వం పైన ఒక పక్కాల ఆలోచన, అంటే ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఆలోచన వస్తుంది. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ ఇండియా ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నథింగ్ బట్ షాడో ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క నీడలుగానే ఉంటాయి. వాటిని పరిశీలించడం, అధ్యయనం చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ పార్లమెంట్కి సంబంధించి నిర్మాణం సంబంధించినటువంటి అధికారాలు, లేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలు ఎలా చెప్తున్నామో, ఇప్పుడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు దాని నిర్మాణాన్ని మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 124వ అధికరణ సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటును గురించి తెలియజేస్తుంది. 124వ అధికరణ సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు లేక సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. రైట్. మీరు అంటే ఈ సుప్రీంకోర్టు గురించి చర్చించేటప్పుడు నేను ఇంతకుముందు మీతో ఒక మాట అన్నాను. కాన్సెప్ట్ పైన, సబ్జెక్టుల గురించి పరిశీలించడం కోసం వేసే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. కొన్ని లాజికల్గా
కేవలం మెమరీ పవర్ ఇలాంటి వాటిని టెస్ట్ చేయడం కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఈ కోర్టు చెందినటువంటి ప్రశ్న ఏంటంటే 1774లో ఫోర్ట్ విలియం కోటలో మొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేసినారు. దీనికి 1937లో ఏర్పాటు చేసినటువంటి ఫెడరల్ కోర్టుకు